గోవింద గోవింద శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఎన్నిసార్లు పిలిచినా, ఎలా పిలిచినా, ఎంత చూసినా, ఎన్ని రోజులైనా తనివి తీరని లోకం ఇది. ఏ జన్మ పుణ్యఫలమో, ఎంతటి అదృష్టం చేసుకున్నానో తెలియదు. ఈ జన్మలో నిన్ను దర్శించుకునే భాగ్యం, నిన్ను చూడటం, నువ్వు తిరుగాడే చోట, ప్రేమ ఆనందం మాత్రమే దొరికే చోట, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే సకల దేవతలతో నిర్వహించే ఉత్సవాలు, నీ వైభోగం చూడటం, నీ కరుణామృత చూపుల కిరణాల్లో తడిసి ముద్దవటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఒక్కో వాహనంపై ఒక్కో అవతారంలో నీ సుందర భవ్యమైన దివ్య మంగళ స్వరూపం చూసే అదృష్టం ఇచ్చావయ్య స్వామి. ఈ జన్మకి ఇది చాలు. ఈ అదృష్టాన్ని నేనేనా పొందింది అని ఎన్నిసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నాకే తెలియదు. ఏంటయ్యా ఈ వైకుంఠం? వైకుంఠం అంటే ఇదేనా? ఇందుకేనా మానవ జన్మ సద్వినియోగం పరుచుకో అన్నావు? గోవింద శ్రీనివాస, నీ నామం, నీ రూపం దర్శించుకునే అదృష్టాన్ని ఈ జన్మకిచ్చావయ్యా. వైకుంఠానికి వెళ్ళొచ్చు అనేది ఇందుకేనా? ఎంత బాగుందయ్యా నీ లోకం. ఈ దేహం ఎలా వాడుతున్నానో తెలియదు. నీ వైకుంఠంలో తిరిగే అదృష్టాన్ని ఈ జన్మకు ఇచ్చావు స్వామి. జన్మ జన్మలకి సరిపడే తృప్తిని ఇచ్చావు స్వామి. ఎటు చూసినా గోవింద నామాలు, ఎటు చూసినా వేద ఘోష, ఎటు చూసినా నీ సౌందర్యం. రెప్ప వేస్తే మాయమవుతావేమో అని నీ రూపం, కంటి నిండా నింపుకున్న నీ రూపం. సుప్రభాతం మొదలు ఏకాంత సేవ వరకు మ్రోగే నీ గంటలు, మంగళ వాయిద్యాలు, సకల రాజపదతు తురగ కిన్నెర కింపురుష నృత్య గానాలు, నిత్యం మంగళహారతులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కేవలం కోపం, ద్వేషం, అసూయ, చిత్కారాలు, అవమానాలు నిండిన ఈ లోకంలో ఎలా స్వామి ఉండేది? ఈ జన్మకి ఇచ్చిన అదృష్టం నీవు. మళ్ళీ మళ్ళీ నీ దర్శన భాగ్యం ఇస్తావని ఆశిస్తున్నా నీ దాసురాలు శ్రీనివాస. గోవింద.